2003లో జూన్ 21 రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనబడే వ్యక్తి జోగులాంబ తల్లికి దండం పెట్టుకొని ఆర్టీఎస్ పనులను ఆంధ్ర వాళ్ళు నిర్లక్ష్యం చేసిండ్రు, కర్ణాటక వాళ్ళు మన హక్కులను తొక్కేస్తుండ్రు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంత రైతాంగ కన్నీటిని దూడుస్తా అని చెప్పి జోగులాంబ నుంచి పాదయాత్ర చేసిన 4 రోజులు. ఆనాడు నిజంగా పాలమూరు బిడ్డలు, ప్రధానంగా అలంపూర్ గద్వాల, ఈ నడిగడ్డ అని పిలువబడే ఈ గద్వాల అలంపూర్లో ఉండే గ్రామాల రైతాంగం అంతా ఖచ్చితంగా తెలంగాణ వస్తే ఈ నడిగడ్డ రైతుల కష్టాలు తీరుతాయని చెప్పి ఆనాడు కలలు కన్నారు. దయతోనే ఉంటాం, బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పేసి వారు మాట్లాడినటువంటి సందర్భం. ఆ సమాచారం నేను అనుకుంటా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మిగిలిపోయినటువంటి తెలుగుదేశం నాయకుడికి వచ్చినట్టుగా ఉంది. కాబట్టి ఈరోజు కుట్రపూరితంగా ఒక దీక్షను చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. దీక్షలు చేయొచ్చు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రాణాన్ని పన్నంగా పెట్టైనా ఉద్యమాలు చేయొచ్చు. కానీ ఈరోజు ఒక కొలిక్కి వస్తున్నటువంటి సమస్యను జటిలం చేసే ఉద్దేశంతోన